మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు దానికి తగిన విధంగా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. అంతేకాని దానికేం షార్ట్ కట్స్ ఉండవు. ఈ నేపథ్యంలో బ్రేక్ఫాస్ట్ కూడా హెల్దీగా తీసుకోవాలి. అంతేకాని దాన్ని మొత్తానికి మానేయకూడదు. మీ బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్, ఫైబర్ కలిసిన బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. దీంతో బరువు తగ్గుతారు. తినే ఆహారం విషయంలో నెగ్లిజెన్సీ వద్దు. అదేవిధంగా తగ్గిన బరువుని మెయింటైన్ చేయాలి. అలా కాకుండా బరువు తగ్గాం కదా అని మళ్లీ జంక్ ఫుడ్ తినడం, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల మరిన్ని ఇబ్బందులు వస్తాయి. మరికొందరు జాబ్కి వెళ్లాలనే హడావిడిలో సమయం లేకపోవటం వల్ల బ్రేక్ఫాస్ట్ మానేస్తుంటారు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెల్లడైంది. ఇలా ఉదయం అల్పాహారం తినటం మానేయటం వల్ల ఎలాంటి దారుణాలు జరగవచ్చో తెలిస్తే షాక్ అవుతాం. రోజులో తొలి భోజనం బ్రేక్ఫాస్ట్. ఇది సరైన సమయానికి తీసుకోవాలి. కానీ కొందరు జాబ్కి వెళ్లాలనే హడావిడిలో సమయం లేకపోవటం వల్ల బ్రేక్ఫాస్ట్ మానేస్తుంటారు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెల్లడైంది. ఇలా ఉదయం అల్పాహారం తినటం మానేయటం వల్ల అకాల మరణం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఇంగ్లాండ్లోని మాంచెస్టర్, న్యూకాజిల్లో నివసిస్తున్న 3000 మంది పెద్దల డేటాను విశ్లేషించారు. 2 దశాబ్దాల డేటాతో ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు వారి మొదటి, చివరి భోజనాన్ని ఆలస్యం చేస్తున్నట్లు పరిశోధకులు గమనించారు. ఈ మార్పు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వారు కనుగొన్నారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం బ్రేక్ఫాస్ట్ తీసుకునే సమయం వృద్ధుల మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తేలింది. మనం ఏం తింటున్నామో, ఎంత ముఖ్యమో, ఏ వేళలకు తింటున్నామో అన్న విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. ఉదయం ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు జీర్ణక్రియ, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వారు తెలిపారు.